పద్దు అయితే భానుమతి కోసం అయితే చూస్తూ ఉంటాడు. చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతూ చూసేసరికి అలా చూస్తూ ఉంటాడు. భాను అయితే పాల గ్లాస్ పట్టుకొని వస్తూ ఉంటుంది. ఇక భాను కోసం ఎదురు చూస్తున్న పద్దు అయితే అలా భానుని చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక భాను అయితే పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వస్తూ ఉంటుంది. అలా భాను వైపు చూస్తూ పద్దు అయితే అలా ఉండేసరికి భాను అయితే లోపలికి వచ్చి తలుపు గడ వేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక భానుని చూసి పద్దు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అలా చూస్తూ మురిసిపోతూ ఉంటాడు భానుని చూసి. ఇక భాను అయితే ఇక లోపలికి వచ్చి తలుపు గడ వేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అలా తలుపులు వేస్తూ ఉంటుంది భాను. అలా తలుపులు వేస్తూ గొళ్ళెం పెట్టడానికైతే చూస్తూ ఉంటుంది. ఇంకా అది చూసి పద్దు అయితే నవ్వుకుంటూ ఉంటాడు. భానుకి అయితే గొళ్ళెం అందదు. అలా అందకపోసరికి గొళ్ళెం పెట్టడానికి చాలా ఇబ్బంది పడేసరికి పద్దు వచ్చి గొళ్ళెం వేస్తూ ఉంటాడు. నీకేది అవసరమైనా నన్ను పిలమని చెప్పాను కదా బస్సమ్మాయి, నీకేది అవసరమైనా ఇప్పటి నుంచి నన్ను పిలు అనేది నాకు చెప్పు అని అనేసరికి సరేనండి అని అంటూ ఉంటుంది. అండీనా అని చెప్పేసి పద్దు షాక్ అవుతూ ఉంటాడు. భాను అయితే అలా చూస్తూ ఉంటుంది పద్దుని. ఏంటి అండి అని పిలుస్తుంది అని పద్దు అయితే అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆ రూమ్ మొత్తం చూసుకుంటూ ఉంటుంది భాను. అలా చూసుకుని లోపలికైతే వస్తూ ఉంటుంది. ఏంటి భాను అక్కడే ఉండిపోయావు, లోపలికే రా బస్సు అమ్మాయి అనైతే ఆ లోపలికి అని చెప్పేసి భానుని అయితే పిలుస్తూ ఉంటాడు పద్దు. ఇక ఏంటి నువ్వు నన్ను జీపాబాయ్ అని పిలుస్తావు కదా, ఇప్పుడు ఏంటి అని కొత్తగా పిలుస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలకి బామ్మగారు చెప్పారు కదా మిమ్మల్ని ఎవండి అని పిలమని, అందుకే ఎవండి అని పిలుస్తున్నాను అని అంటూ ఉంటుంది భాను. ఆ మాటలకి పద్దు అయితే నవ్వుకుంటూ అందరి ముందు నన్ను అలానే పిలు, కానీ నాకు మాత్రం నువ్వు జీపాబాయ్ అని పిలిస్తేనే ఆనందంగా ఉంటుంది, నాకు చాలా నచ్చుతుంది, ఒక్కసారి జీపబ్బాయ్ అని పిలు అని అంటూ ఉంటాడు. చెప్పు జీపబ్బాయ్ అని అంటూ ఉంటుంది భాను. ఆ మాటలకి చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే కూర్చో అని అనేసరికి పాలు తీసుకోండి అని అంటూ ఉంటుంది. నాకు వద్దులే నువ్వు తాగు అని చెప్పేసి అంటూ ఉంటాడు పద్దు. అలా అనేసరికి భాను అయితే సరే అని చెప్పేసి పద్దుకి ఇచ్చిన ఇవ్వకుండా పాలు ఏకం తనే తాగేస్తూ ఉంటుంది. అది చూసి పద్దు షాక్ అవుతూ ఉంటాడు.